Dear students and parents, ఈరోజు ప్లేస్మెంట్ సిరీస్లో 7వ వీడియో స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం జనరల్ వీడియోలో. కోర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్తో పాటు ఆఫ్ క్యాంపస్ అంటే బీటెక్ కంప్లీట్ అయ్యాక కూడా ప్లేస్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. అందులో మెకానికల్ విద్యార్థుల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది వేరియస్ జాబ్ నోటిఫికేషన్స్ నేను స్టడీ చేశాక ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో జాబ్ నోటిఫికేషన్ దాదాపు గత 4 వారాల యొక్క బ్రీఫ్ డేటా ఇక్కడ ఇస్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా మేము చూస్తాము అంటే ఇన్నే కాదు, ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. జస్ట్ బ్రీఫ్గా కొన్ని కంపెనీస్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెషర్కి చూడండి, ఒక 2 కంపెనీలు ప్రైవేట్ కంపెనీస్, SPX ఫ్లో, సన్సేరా ఇంజనీరింగ్ లిమిటెడ్. వాళ్ళు ఏం కోరుతున్నారో చూడండి. కమ్యూనికేషన్, అనలిటికల్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అలానే MS ఆఫీస్, రిటర్న్ కమ్యూనికేషన్, టెక్నికల్ డ్రాయింగ్. సో అదేవిధంగా 2+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోటి CAD డిజైనర్స్, ఇట్లా చూసుకుంటూ పోండి. కొన్ని 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. లాస్ట్లో చూడండి త్రూ గేట్ ఎగ్జామ్. త్రూ గేట్ ఎగ్జామ్ అనేక కంపెనీలు, ఎవ్రీ ఇండియాలో మోర్ దాన్ 20 కంపెనీస్, నవరత్న, మహారత్న కంపెనీస్ త్రూ గేట్ స్కోర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో జాబ్స్ ఇస్తూ ఉంటాయి. శాలరీ ప్యాకేజ్ 12 lakhs to 20 lakhs కూడా ఉంటుంది. ఒక్కసారి గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే టెక్నికల్ సబ్జెక్ట్స్ మీద కూడా పట్టు వస్తుంది. జస్ట్ ఒక గ్లాన్స్ ఇస్తున్నాను. గవర్నమెంట్ జాబ్స్ త్రూ గేట్ 2023 ఎగ్జామ్ ఒక్కసారి చూసుకోండి. ఇందులో అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఎందుకు ఈ స్లైడ్ వేసాము అంటే గేట్ ఎగ్జామ్ యొక్క ప్రాముఖ్యత కూడా మనం తెలుసుకోవాలి, పర్టికులర్లీ కోర్ సెక్టార్ స్టూడెంట్స్. ఓకే, నౌ బ్రీఫ్గా నేను ఏ స్కిల్స్ మెకానికల్ స్టూడెంట్స్ నుంచి ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. టెక్నికల్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉండాలి? సాలిడ్ మెకానిక్స్ ఆర్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, డైనమిక్స్, థియరీ ఆఫ్ మెషిన్ అంటాము, వైబ్రేషన్స్ అంటాము, అది కూడా ఒక మంచి సబ్జెక్ట్. ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, పర్టికులర్లీ ఈ మధ్య షీట్ మెటల్ డిజైన్ మీద ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. సో టెక్నికల్ సబ్జెక్ట్ ఇవనే కాదు, మరికొన్ని కూడా ఉన్నాయి, బట్ ఇవి ప్రధానమైన సబ్జెక్ట్స్. సాఫ్ట్వేర్ స్కిల్స్ రిక్వైర్డ్, మెకానికల్ సాఫ్ట్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాటియా, ఆల్మోస్ట్ చాలా కంపెనీస్లో లేటెస్ట్, సపోజ్ సమ్ మినిమం ఎక్స్పీరియన్స్ 1 year 2 years కావాలన్నప్పుడు డిజైనర్స్గా క్యాటియా ఒకటి అడుగుతున్నారు. క్యాటియా టూల్ తప్పకుండా తీసుకోండి. ANSYS టూల్, AutoCAD అంటే ఇందులో 2D 3D అన్నీ ఉండాలి. SAP. సో వాట్ ఆర్ ద అదర్ స్కిల్స్ రిక్వైర్డ్? బేసిక్ నాలెడ్జ్ ఆన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, ప్రోడక్ట్ లైఫ్ సైకిల్, సాఫ్ట్వేర్ టెస్ట్ లైఫ్ సైకిల్, ఎజైల్ ఆర్ వాటర్ ఫాల్ మెథడాలజీస్. సో ఇప్పుడు మనము సాఫ్ట్ స్కిల్స్ చూద్దాం. సాఫ్ట్ స్కిల్స్ అంటే బిహేవియరల్ స్కిల్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లీడర్షిప్ స్కిల్స్, ఒక టీంను నువ్వు ఎలా నడిపించగలుగుతావు, టీంలో నీ ప్రవర్తన ఎలా ఉంటుంది, 10 మందితో కలిసి ఎలా పని చేయగలుగుతావు అనేది ఈ పారామీటర్ ద్వారా చూస్తారు. రైటింగ్ స్కిల్స్, టెక్నికల్ రైటింగ్ అనండి, రిపోర్ట్ రైటింగ్ అనేది. సో రైటింగ్ స్కిల్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వర్బల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ప్రపంచ భాష అయిన ఇంగ్లీష్ను మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కాదనలేము. యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, జనరల్గా అది ఆన్ క్యాంపస్ కానివ్వండి, ఆఫ్ క్యాంపస్ కానివ్వండి, వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక ఫిల్టర్ అంటూ పెట్టాలి. కాబట్టి యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేది ఒక ఫిల్టర్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.